భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా దళిత గిరిజనుల పట్ల మాత్రం కుల వివక్షత, అంటరానితనం, బానిసత్వం అనేది దినానికి పెరిగిపోతుంది తప్ప మరి దీన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు మాత్రం పట్టినట్లు ఉండడం చాలా బాధాకరం. మరి ఆ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ నగర ప్రాంతాల్లో సైతం కుల వివక్షత, కుల రక్కాసి అనేది పట్టి పీడించు చాలా అవమానాలకు, బాధలకు గురి చేసిన సందర్భాలను కూడా ఇప్పటికే చూసే ఉంటాం. మరి ఇదే తరుణంలో కళాకారులు అంటే వాళ్ళ జీవనాధారం గురించి కావచ్చు, లేకుంటే ప్రజలని ఆనందింపజేయడానికి, కొంత చరిత్రను వెలుగులోకి తేవడానికి కళారంగాల్లో కళా పోషకులు పోషిస్తున్నటువంటి కళాకారులకు సైతం కుల వివక్షత పట్టి పీడించడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి ఆ క్రమంలోనే కళాకారులైనటువంటి ఆదిమూర్తి, నరహరి అనే ఇద్దరు కళాకారులు ఈ పౌరాణిక నాటకంలో వేషాలు వేస్తూ జీవిస్తూ బతుకుతుంటారు. మరి వీరు ఈ మధ్య కాలంలోనే ఒక గ్రామంలో ఒక డ్రామా ఏర్పాటు చేసుకుంటే అందులో కళాకారులుగా ఎంపికై వాళ్ళు తొందరలో డ్రామా ఆడే రోజులు కూడా దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో మీరు దళితులు ఈ కళాకారులుగా మా గ్రామంలో రచ్చకట్ట ఎక్కి పాడేదానికి వీలు లేదు అనే తరహాలో అడ్డగించడం అనేది కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. మరి ఇటువంటి వాటిపై పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తాదో కూడా వేచి చూడాలి. మరి కళాకారులుగా వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ప్రజల కోసం వాళ్ళు కళాకారులుగా కళలను పోషించి వినోదింపజేసే విధంగా ఉంటుంటారు. మరి అటువంటి వారిని సైతం ఈ కుల రక్కాసి పీడించే విధంగా కులాలుగా వాళ్ళని విభజించి వివక్షతకు గురి చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి దీనికి ముఖ్యంగా ఆ డ్రామాకి ఎవరైతే హార్మోనిస్ట్ గా వ్యవహరిస్తుంటాడో ఆయన కూడా ఒక మొన్నటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. మరి ఆయనతో అయితే ఆ నాటకాన్ని ప్రదర్శించుకోవచ్చు. ఈ దళితులు నరహరి, ఆదిమూర్తి మాత్రం కట్ట ఎక్కి పాడకూడదు అనే రీతిలో గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మరియు ఈ హార్మోనిస్ట్ కూడా అట్లా వాళ్ళకి అడ్డగింపుగా మాట్లాడడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి దీన్ని బట్టి చూస్తే మేము ఖచ్చితంగా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో ఈ సంఘటన జరుగుతుంది. గతంలో కూడా ఒక కళాకారుడు ఆ డ్రామాలో చివరి సమయంలో అంటే కట్ట ఎక్కి పాడే సమయంలో దళితుడు అని తెలిస్తే ఆయన ముఖానికి రంగు పూసుకుంటే కూడా ఆయన తుడివేసించి నువ్వు దళితుడు, నువ్వు పాడడానికి వీలు లేదని చెప్పేసి అడ్డు చెప్పడం కూడా జరిగింది. మరి సమాజంలోని ప్రతి పౌరుడు గమనించాలి, మనుషులంతా ఒక్కటే. మరి మనుషులంతా ఒక్కటే అయ్యి వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చినటువంటి కళాస్వరంతో కళాకారులుగా మారిపోయి ప్రజల కోసం వాళ్ళు కళలు ప్రదర్శిస్తుంటే మరి వాళ్ళని కుల వివక్షతకు గురి చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం. మరి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ప్లస్ మళ్ళీ హార్మోనిస్టు, మిగతా కళారంగంలో ఉండే కొంతమంది ఇతర కులాల వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆదిమూర్తి, నరహరిని అవమానపరిచినట్లే ఇంకా రేపు ఇట్లాంటి అవమానాలు పునరావృతమైతే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు పరిచి ఎవరైతే ఈ కుల వివక్షతకు గురి చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. కళాకారులకి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది గొప్ప మహనీయులు చెప్పిన మాటలు మనం విన్నాం. అయితే స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నప్పటికీ స్వతంత్రం లేని ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఇంకా అక్కడే ఉందని చెప్పి ఈ రోజు కూడా భావించాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా 2 గ్లాసుల పద్ధతి నుంచి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైన పదవుల్లో మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా కుల వివక్షత, కులాలు పట్టుకొని పాకులాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎక్కడే కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతమో, మారుమూల గ్రామంలో ఎక్కడో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడో జరిగిందంటే ఒకంత ఆలోచించాలి. కానీ అనంతపురంకి కూటువేద దూరంలో ఉన్నటువంటి సనప గ్రామంలో, మరీ ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో సాక్షాత్తు పైటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతంలో సనప గ్రామంలో ఇటువంటి కులాల కళాకారులు ఈ విధంగా అంటే కట్ట ఎక్కకూడదా అంటే వీళ్ళు మనుషులు కాదా? స్వతంత్రంలో మాకంటే హక్కులు లేవా?
ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో ఎక్కడైనా సరే మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, మాట్లాడడానికి, కళలను ప్రోత్సహించుకోవడానికి మనకున్న ఏవైతే వెసులుబాటు ఉంటాయో అన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉంటే ఈ రోజు ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా, ఇంకా అవమానం గురి చేయడం అంటే చాలా బాధాకరం, చాలా శోచనీయం. వెంటనే ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులుగా నిలబడినారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.